నమస్తే వ్యూవర్స్, నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. హైదరాబాద్ గోమాత ఎంటర్ప్రైజెస్ మా ఫరం పేరు. ఇదిని దాగా మిశ్రీ అంటారు. చూడండి, ఇది దాగా మిశ్రీ ఇట్లా ఉంటుంది. ఏది కూడా ఒక ఈక్వల్గా కలర్ లేదు, ఒక యూనిఫామ్ కలర్లో ఏది లేదు. చూడండి, ఈ దాగా మిశ్రీ అనేది శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఇష్టం. యశోదామాత శ్రీకృష్ణ పరమాత్మకి ప్రసాదాలకు ఇచ్చినప్పుడు ఈ దాగా మిశ్రితం చేసిన స్వీట్లతోనే ఎక్కించింది. ఇది ఏంటంటే ఫుల్లీ ఆల్కలైన్. ఇది ఎంత మంచిది కాకపోతే శ్రీకృష్ణుడు స్వీకరిస్తారు చెప్పండి. శ్రీకృష్ణుడు వెన్న తిన్నాడు, నెయ్యి తిన్నాడు, ఆవు పాలు తాగిండు. ఇవన్నీ మంచివి కాబట్టి తిన్నాడు. వైట్ షుగర్ తినలేదు భగవంతుడు ఉన్న టైంలో. ఇది దాగా మిశ్రీ అయితే మనకు బయట బజార్లో వైట్ కలర్లో ఉంటుంది. చెరుకు రసము ఈ కలర్లో ఉన్నప్పుడు వైట్ కలర్ ఎట్లా వస్తుందో చెప్పండి. వైట్ కలర్లో రావడం అంటే బ్లీచింగ్ చేస్తారు దాన్ని. కానీ చాలా రకాల కెమికల్స్ వేస్తే కానీ ఆ వైట్ కలర్ రాదు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఇది ఒరిజినల్. అయితే ఈ దాగా మిశ్రీ నేను ఇందాక చెప్పినట్టుగా దేశీకాన్ షుగరు 7 కిలోలని కనుక 7 కిలోల దేశీకాన్ని కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టిన తర్వాత అది ఒక బాక్స్లా దానికి దారాలు కడతారు. దారాలు కట్టి ఈ ఉడకబెట్టింది ఏదైతే ఉందో దానిపైన పోసినప్పుడు ఇక్కడ ఏదైతే మీకు మిశ్రీ చూపిస్తున్నానో గట్టి పదార్థము మిశ్రీకి అనుకుంటుంది. దాని కిందిది లిక్విడ్ ఏదైతే దాదాపుగా పెద్దగా ఉపయోగం లేని లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది కిందికి పోతుంది. ఇది కొంచెం ఆరిన తర్వాత ఈ దారాలతోనే స్ట్రైట్గా ఇట్లా లేవట్టేస్తారనమాట. లేవట్టేస్తే ఆరిన తర్వాత మనకి ఈ విధంగా అవుతుంది. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే 7 కిలోల దేశీకన్ షుగర్కు 2.1 kgs అంటే కంప్రెస్ చేస్తుంది అనమాట నానో టెక్నాలజీ ద్వారా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 10 గ్లాసుల చెరుకు రసం తాగితే ఎంత అయితే మీకు ఎనర్జీ వస్తుందో ఇది కొంచెం ఇంత లేదంటే ఇంత మీరు ఈ మిశ్రీ వేసుకొని తాగిస్తే మీకు ఎనర్జీగా అందులో 10 గ్లాసుల మన చెరుకు రసంలో ఎంత ఉందో విటమిన్స్ అవన్నీ ఇందులో వచ్చేస్తాయి. అయితే ఇది మనం పాలలో వాడచ్చు, స్వీట్లలో వాడచ్చు. చిన్నపిల్లలు కనుక ఇది ఇచ్చారు అనుకోండి మనకు బోల్డ్ ఎంత ఉపయోగాలు ఉన్నది. కాల్షియం వస్తుంది, పిల్లల గ్రోత్ రేట్ పెరుగుతుంది అనమాట, బాగా హైట్ అవుతారు, మెమరీ పరంగా బాగుంటుంది, చలువ చేస్తుంది. ముఖ్యంగా ఇది ఏంటంటే మనకు ఇది మన శరీరంలో కొన్ని రుగ్మతలు కానీ లేదంటే ఏదైనా వేస్టేజ్ ఉంటే కూడా అదంతా తీసేస్తుంది. ఇది ఫుల్లీ ఆల్కలైన్. ఇది వాడితే ఎంత మంచిదంటే మనకు ఇది ఒక గ్లాస్లాగా ఇది కలుపుకొని కనుక తాగేసి మనం బయటికి వెళ్ళిపోతే మనకు వెడదెబ్బ తాకకుండా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రసాదాలలో వాడదగింది. ఇది ప్రసాదాలు కనుక వాడిరనుకోండి మనకు స్వీట్లు చాలా శ్రేష్టంగా అవుతాయి. గ్లూకాన్ డి తాగుతారు కదా, గ్లూకాన్ డి తాగాల్సిన అవసరం లేదు, అదంతా కెమికల్ది. ఇది కనుక మీరు నీళ్ళలో కలుపుకొని తాగితే తక్షణం మనకు ఎనర్జీ ఇస్తుంది. ఇది దాగా మిశ్రీ సంగతి అండి. మీరు పొరపాటున కూడా వైట్ షుగర్ తినకండి, వైట్ కలర్లో ఉన్న మిశ్రీ కూడా తినకండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చెరుకు రసం ఈ కలర్లో ఉంటుంది. ఉడకబెట్టినప్పుడు చూడండి కొంచెం కలర్లో వేరియేషన్ వచ్చింది. ఎందుకంటే టెంపరేచర్ మారుతూ ఉంటుంది కదా, పంట టు పంట తేడా ఉంటుంది. పంట తేడా ఉంటుంది. మనం ఉడకబెట్టినప్పుడు టెంపరేచర్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఒక యూనిఫామ్ కలర్లో ఉండదు మాది. అదే మీకు బయట దొరికేది ఎట్లా ఉంటుంది అంటే తెల్లగా మెరుస్తూ ఉంటుంది. అదంతా ఫుల్లీ కెమికలైజ్డ్. అది అసలు అందులో చెరుకు రసం అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది, మిగతా మొత్తం కెమికల్ ఉంటుంది. దయచేసి ఇది మీరు కానీ మీ పిల్లలు కానీ ఆ తెల్లది వాడకుండా ఇది వాడాలని నా మనవి అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.